హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజోక. ఈ వీడియోలో అయితే మనం బెండ్స్ రాకుండా టైల్స్ ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలనే విషయం అయితే తెలుసుకుందామండి. సో ఏంటంటే చాలామందికి వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే టైల్స్ బెండ్ అవుతున్నాయి, టైల్స్ అక్కడక్కడ తగులుతున్నాయని కంప్లైంట్ అయితే ఉంటుంది. చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చండి. సో ఏంటంటే ఫస్ట్ మనం ఇలా ఒక స్ట్రక్చర్ తయారు చేసుకున్న ఖచ్చితంగా మనం మ్యాన్షన్కి చెప్పాలండి 3 mm స్పేసెస్ విత్ ఎపాక్సీ వాడాలి అని. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు టైల్స్ అనేది ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అనేది రావండి 99%. ఎందుకంటే ప్రతిసారి టైల్ ఫిక్స్ చేసిన వల్ల 3 mm స్పేసెస్ పెట్టి ఆ స్పేస్ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు మెజర్ చేస్తూ ఒక్కొక్క టైల్ని అంటిస్తూ వస్తారు. ఇలా అంటించిన తర్వాత మనం చూడడానికి అంత లెవెల్గా అనిపిస్తుందండి. బట్ ఏంటంటే వాళ్ళు ఒక టైల్ తీసుకొని సో దానికి లెవెలింగ్ చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి టైల్ కూడా చూడడానికి ఒకేలా ఉంది కదండి. ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా ఆపోజిట్లో పెడుతుంటే టైల్ అనేది మనకి తగులుతుంది. సో దాన్ని మళ్ళీ మనం బ్యాలెన్సింగ్ అనేది చేయాలండి. సో దాన్ని అంటే ఫిక్సింగ్ అనేది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తారు. పూర్తిగా ఇలాగ ప్రతి 4 పక్కల అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి టైల్ తీసుకొని చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఎటువంటిగా మనకి ఎడ్జ్ కానీ తగలలేదు అంటే టైల్ 100% ఫిక్సింగ్ లెవెల్గా ఉంది అనేది అయితే మనకి తెలుస్తుందండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఇలా చాలామంది ఈజీగా చేసుకునే విధానాన్ని తెలియక చాలామంది బెండ్ వచ్చింది అని అంటారు. సో దయచేసి మీరు ఈ వీడియోని మీరు ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటు స్క్రాచెస్ పడకుండా ఉండాలి అంటే వాళ్ళు వాడుతున్న బకెట్ కింద అయితే కాటన్ బాక్స్ ఉంచాలండి. అదేవిధంగా వాళ్ళు వాడుతున్న మిషన్ కింద కూడా కాటన్